హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ టెట్ ఎస్జిటి డిసెంబర్ 12, 2025 రోజు జరిగిన షిఫ్ట్ 2లో అడిగిన మ్యాథ్స్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. క్రింది వానిలో వేటి మధ్య ప్రధాన సంఖ్యల సంఖ్య సంయుక్త సంఖ్యలు సమానం? ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యల సంఖ్య సమానంగా ఉంటుందని అడుగుతుంది. ప్రధాన సంఖ్యలు తెలుసు, అలాగే సంయుక్త సంఖ్యలు అంటే ప్రధాన సంఖ్యలు కాని వాటిని సంయుక్త సంఖ్యలు అంటారు. 1 నుంచి 10కి మధ్యలో ఉన్న ప్రధాన సంఖ్యలు చూద్దాం మనము. 2, 3, 5, 7 అనేవి ప్రధాన సంఖ్యలు. అలాగే 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, అలాగే సంయుక్త సంఖ్య కూడా కాదు. అంటే 1 నుంచి 10కి మధ్య 10 నెంబర్లు ఉంటే అందులో 5 తీసేసినాం. 1 సంయుక్త సంఖ్య ఏది కాదు, ఇంకా 4 ఏమో ప్రధాన సంఖ్యలు. అంటే మిగిలిన 5 సంయుక్త సంఖ్యలు అవుతాయి. అంటే ఇది 2 సమానంగా ఉన్నాయి. ఇక్కడ కూడా చెక్ చేసుకుంటే 10కి 20కి మధ్యలో ఉన్న ప్రధాన సంఖ్యలు చూసుకుంటే 11, 13, 17, 19 ఈ 4 ప్రధాన సంఖ్యలు అవుతాయి. మిగిలినవి ఇంకా 6 నెంబర్స్ ఉంటాయి. ఇంకా 6 నెంబర్స్ అంటే ఇవి 4, ఇవి 6 అనేది ఈక్వల్ లేదు. నెక్స్ట్ 20కి 30కి మధ్యలో చూసుకుంటే మనం 23, 27 రెండే ఉంటాయి. 30కి 40కి మధ్యలో కూడా రెండే ఉంటాయి. కాబట్టి ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు సమానంగా కూడా ఈ 1కి 10కి మధ్యలో ఉన్నాయి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1కి 10కి మధ్యలో. క్రింది వానిలో సత్య ప్రవచనము ఏది? వీటిలో కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏది సత్యమో చెప్పమంటున్నారు. పూర్ణాంకాలు వ్యవకలనం దృష్ట్యా సంవృత్తం అని అంటున్నారు. ఇక్కడ సంవృత్తం అంటే ఏవైనా, ఇప్పుడు ఇక్కడ వ్యవకలనం దృష్ట్యా అన్నారు కాబట్టి పూర్ణాంకాలని మనం మైనస్ చేసినామనుకో మళ్ళీ పూర్ణాంకమే రావాలి. అట్లా వస్తే అవి సంవృత్తం అవుతాయి. ఒకసారి ఏవైనా ఒక 2 పూర్ణాంకాలు తీసుకుందాం. 5 - 7, 5 - 7 ఇవి 2 పూర్ణాంకాలే కదా, వాటిని మైనస్ చేద్దాం. ఇక్కడ ఏమొస్తాయి మనకు -2 వస్తాయి. -2 అనేది పూర్ణాంకం కాదు. కాబట్టి పూర్ణాంకాలు వ్యవకలనం దృష్ట్యా సంవృత్తము కావు. నెక్స్ట్, పూర్ణ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సంవృత్తం కాదు. ఇక్కడ పూర్ణ సంఖ్యలు ఏవైనా 2 పూర్ణ సంఖ్యలు తీసుకుందాం. -1, -2 తీసుకుందాం. అవి రెంట్లను వ్యవకలనం అంటే మైనస్ చేస్తున్నాం. ఒకటి -1 తీసుకున్నాం, ఒక 2 తీసుకున్నాం. అవి రెంట్ల మైనస్ అయితే -3 వచ్చింది. -3 అనేది పూర్ణ సంఖ్యనే అవుతుంది. కాబట్టి పూర్ణ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సంవృత్తం అవుతాయి. కానీ ఇక్కడ కాదు అని ఇచ్చారు కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్, పూర్ణ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా సంవృత్తం కాదు. పూర్ణ సంఖ్యల్ని భాగాహారం చేద్దాం. ఏవైనా 2 సంఖ్యలు భాగాహారం చేద్దాం. 2/3 తీసుకుందాం. వీటిని భాగాహారం చేసినామనుకో మనకు పాయింట్లలో వస్తుంది. కాబట్టి పాయింట్లలో వస్తే అవి పూర్ణ సంఖ్యలు కావు కదా. కాబట్టి పూర్ణ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా సంవృత్తం కాదు. ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, పూర్ణాంకాలు భాగాహారం దృష్ట్యా సంవృత్తం. పూర్ణాంకాలు భాగాహారం దృష్ట్యా సంవృత్తం కాదు. దీనికి సేమ్ ఇదే ఎగ్జాంపుల్ చేసినా కూడా ఇదే వస్తాయి. కాబట్టి ఇవి కూడా సంవృత్తం కాదు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చిండు? సంవృత్తం అని ఇచ్చాడు. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏది సత్యప్రవచనం అవుతుందంటే పూర్ణ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా సంవృత్తం కాదు అనేది సత్యప్రవచనం అవుతుంది. 5A831 గ్రేటర్ దెన్ లెస్ దెన్ 57B36 గ్రేటర్ దెన్ 5788C8 అయ్యేటట్లు ABC 3 పూర్ణ సంఖ్యలైన క్రింది వాటిలో ABCలకు వరుసగా ఏ విలువలు తీసుకొనిన పై ప్రవచనం సత్యమగును. ఇక్కడ మనకు ఇచ్చారు కదా, ఇందులో ఈ మిడిల్ నెంబర్ అనేది దీనికంటే పెద్దదని చెప్తున్నారు. దీని నుండి ఇక గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఇచ్చారు కదా, దీని నుండి ఈ మిడిల్ నెంబరే పెద్దది. ఈ మిడిల్ నెంబర్ పెద్దది అవ్వాలంటే ఒకసారి మనం బాగా గమనిస్తే చూడండి, ఇక్కడ 8 ఉంది. కాబట్టి ఇక్కడ ఇది పెద్దది అవ్వాలంటే ఇక్కడ 8 అన్న అయి ఉండాలా, లేకపోతే 8 కంటే పెద్ద నెంబర్ అయి ఉండాలా. కానీ 8 కంటే చిన్నది అయితే మాత్రము అది రాంగ్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్లలో చూసుకుంటే 8 కంటే చిన్నగా ఉన్నాయి, 7, 7. కాబట్టి ఈ ఆప్షన్లు 2 కరెక్ట్ కావు. అంటే ఈ 2 ఆప్షన్స్లలో మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని ఇక్కడ చూద్దాము.
5 ఇక్కడ ఏ బదులు 7 8 3 1 నెక్స్ట్ 5 7 8 3 6 5 7 1 8 1 8 ఇలా చూసుకుంటే 57,831 ఈజ్ లెస్ దెన్ టు 57,836 ఇది కరెక్టే. నెక్స్ట్ ఇటు సైడ్ తీసుకున్నా కూడా ఇది కరెక్టే, ఇది గ్రేటర్ దెన్ కదా, దీనికంటే ఇది పెద్దగా ఉంది. మళ్ళీ ఇంకో ఆప్షన్ కూడా చెక్ చేద్దాం కావాలంటే. ఇప్పుడు ఈ ఆప్షన్ కరెక్ట్ అని మాకు తెలిసిపోయింది, ఇది కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. 5 ఇక్కడ ఏ బదులు 5 రాద్దాం. 5 8 3 1 5 7 8 3 6 నెక్స్ట్ 5 7 8 4 8 ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూసుకుంటే ఇది కరెక్టే అవుతుంది, కానీ ఇవి రెంటలో తీసుకుంటే ఇవి రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇలా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి A = 7 B = 8 C = 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2352ను ఏ కనిష్ట సంఖ్యచే గుణించగా వచ్చే లబ్ధం పరిపూర్ణ వర్గం అవుతుంది. ఇక్కడ పరిపూర్ణ వర్గం అంటే లబ్ధం అడిగింది కదా, ఏ సంఖ్యతో గుణించగా అని అడిగింది కాబట్టి మనం దీన్ని కాసాగు తీద్దాం. కాసాగు ఫస్ట్ మనం 7తో ఇద్దాం. 7 3 × 21 నెక్స్ట్ 2 మిగులుతుంది. మళ్ళీ 7 3 × 21 మళ్ళీ 4 మిగులుతుంది. 7 6 × 42 మళ్ళీ 3తో తీద్దాం. 3 1 × 3 1 × 3 2 × మళ్ళీ 3తో తీస్తే 3 3 × 9 7తో తీద్దాం. 7 1 × 7 మళ్ళీ 4 మిగిలితే 7 6 × 42. ఇప్పుడు మళ్ళీ దీన్ని 2తో తీయచ్చు. 2 8 × మళ్ళీ 2తో 4తో వేద్దాం. 4 2 × ఇక మనకి ఏమొచ్చింది 7 × 3 × 7 × 2 × 4 × 2 వీటిని స్క్వేర్లో రాసుకుంటే ఇది 7 స్క్వేర్, ఇక 2 × 2 4 అవుతుంది కాబట్టి ఇది 4 స్క్వేర్ × 3 మిగిలింది. అంటే ఇది మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే మనం ఇంకా దేంతో గుణించాలి అంటే 3 తోటి గుణించాలి. 3తో గుణిస్తేనే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్లలో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో గరిష్ట భిన్నము ఏది? ఇక్కడ ఆప్షన్స్లలో ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ని చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, హారం మైనస్ లవం చేస్తే 2 వస్తుంది. ఇక్కడ కూడా హారం నుండి లవాన్ని తీసేస్తే 2 వస్తుంది. ఇక్కడ కూడా హారం నుండి లవం తీసేస్తే 2 వస్తుంది. ఇక్కడ కూడా హారాన్ని నుండి లవం తీసేస్తే 2 వస్తుంది. ఇలా న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ చేసినప్పుడు డిఫరెన్స్ అనేది సేమ్ వచ్చిందనుకో, లవంలో ఏది పెద్ద ఉంటే అదే పెద్ద భిన్నం అవుతుంది. చిన్న భిన్నం అడిగితే లవంలో ఏది చిన్న ఉంటే అదే చిన్న భిన్నం అవుతుంది. ఇక్కడ లవంలో పెద్ద ఇది ఉంది కాబట్టి 29/31 అనేది పెద్ద భిన్నం అవుతుంది. అలా మనకు ఇది అంటే ఈ మెథడ్ మనకు తెలియకపోతే మనం డైరెక్ట్ చూసుకోవాలన్నట్టు. ఏవైనా 2 ఫస్ట్ ఇవి 2 తీసుకుందాం. ఏవైనా 2ని తీసుకొని క్రాస్ మల్టిఫై చేయాలి. తర్వాత ఇవి 2లను తీసుకొని క్రాస్ మల్టిఫై చేయాలి. ఇలా చేసి వీటిలో లవం ఏది పెద్ద ఉంటే అదే పెద్ద భిన్నం. ఫస్ట్ ఇవి 2లలో ఏది కనుక్కోవాలా. ఇప్పుడు చూద్దాం. 17 9 × 153 నెక్స్ట్ 15 11 × అంటే 165 వస్తుంది. ఇవి 2లలో ఇది పెద్ద భిన్నం అవుతుంది, 15/70. నెక్స్ట్ ఇవి 2లలో చూసుకుంటే 17 31 × 17 3 × 51 కాబట్టి 510 510 + 17 అంటే 527. నెక్స్ట్ 19 × 27 19 × 29 చేస్తే 19 3 × 570 570 - 19 చేస్తే 29 వస్తుంది కాబట్టి 538 వస్తుంది. ఇక్కడ హారంలలో అంటే మనం హారం అవసరం లేదు, మనం లవం చూసుకుంటే ఇది పెద్ద అని తెలిసింది. ఇప్పుడు 15/7 ఇవి 2లలో పెద్దది. నెక్స్ట్ ఇవి 2లలో కూడా ఇవి 2లలో చూసుకుంటే 29/31 పెద్దది. ఇప్పుడు మళ్ళీ ఇవి 2లను కూడా ఇట్లా క్రాస్ మల్టిఫై చేయాలి. క్రాస్ మల్టిఫై లవాలని మాత్రమే, ఓన్లీ పైన వాటిని క్రాస్ మల్టిఫై చేస్తే 15 3 × 450 15 3 × 45 కాబట్టి 15 5 × 450 ప్లస్ 15 చేస్తే 465 వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా క్రాస్ మల్టిఫై చేస్తే
17 3 జా 510, మళ్ళీ అందులో 17 తీస్తే 483 వస్తుంది. చూడండి ఇప్పుడు ఇవి రెంట్లలో కూడా పెద్ద భిన్నం 29/31 అవుతుంది. ఇలా ఇదంతా పెద్ద ప్రాసెస్ చేయ బదులు ఇక్కడ మనం చూసుకోవాలి. ఇవి చూసుకుంటే న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ చేసినప్పుడు సేమ్ వచ్చింది, ఒక డిఫరెన్స్ సేమ్ వస్తే అందులో లవం ఏది పెద్దగా ఉంటే అదే పెద్ద భిన్నం అవుతుంది. 9.756 మైనస్ 6.28 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 21.05 మైనస్ 15.27 అయిన ఎక్స్ విలువ ఎంత అని అడిగారు. ఇక్కడ ఇవి రెంట్ల మైనస్, తర్వాత ఇవి రెంట్ల మైనస్ చేద్దాం. ఫస్ట్ 9.756 మైనస్ 6.28 ఈ రెంట్లను ఫస్ట్ మైనస్ చేద్దాము. 6 మైనస్ 0 0 అవుతుంది. ఇక్కడ 15 అంటే 7 వస్తుంది. మళ్ళీ 4, ఇక్కడ 9 మైనస్ 3 వస్తుంది. తర్వాత వీటిలో మైనస్ చేద్దాం. 21.05 15.27 ఇంకా వీటిని మైనస్ చేస్తే 8, ఇంకా 7, ఇంకా 20 అంటే 5. ఇప్పుడు ఇది వచ్చింది, ఇవి రెండు వచ్చినాయి కదా, అంటే 3.487 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5.78 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5.78, దీన్ని ఇటువైపు తీసుకెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ 3.487. ఇప్పుడు ఇవి రెండు మైనస్ చేద్దాం. 5.78 మైనస్ 3.487 ఇంకా 3.476 ఉంది కదా, 3.476. ఇప్పుడు మైనస్ చేస్తే ఇంకా 10 మైనస్ 6 4, ఇక్కడ 7 మైనస్ 7 0, 7 మైనస్ 4 3 2, 2.304. ఇక్కడ ఆప్షన్స్లలో 2.304 ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక వృత్త వ్యాసార్థము 10% పెంచిన దాని పరిధిలో పెరుగుదల శాతం అని అడిగారు. వృత్త వ్యాసార్థం అంటే r, అలాగే పరిధి అంటే 2πr. ఇక్కడ rకు ఈ 2πr అనేది విలోమన్పాతంలోనే ఉంది, అనులోమన్పాతంలోనే ఉంది. కాబట్టి ఇది ఎంత పెరిగితే ఇది కూడా అంతే పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ వ్యాసాన్ని 10% పెంచితే ఇక్కడ కూడా 10% పెరుగుతుంది. కాబట్టి పెరుగుదల శాతం 10% అవుతుంది. ఇక్కడ ఆప్షన్ ఏ 10 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక వస్తువును 300 రూపాయలకు అమ్మగా 20% లాభం వచ్చేను, అయినా ఆ వస్తువు కొన్న వేళ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ 300 రూపీస్కి అమ్మితే 20% లాభం అంటే 120%కి అమ్మిండు. 120% అంటే 300 రూపీస్. అయితే కొన్న వేళ 100%కి ఎంత అని అడుగుతున్నాడు. ఇక మనం క్రాస్ మల్టిఫై చేయాలి. 300 ఇంటూ 100/120. ఇక మనం క్యాన్సిల్ చేస్తే 0 0, 2 5 జా, 2 6 జా, నెక్స్ట్ 6తో క్యాన్సిల్ అయితే 6 1 జా, 6 5 జా, 0 జా. ఇక 50 ఇంటూ 5 250. ఇక అతను కొన్న వేళ ఎంత అంటే 250 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ యొక్క ఆదాయము బి యొక్క ఆదాయం కన్నా 25% ఎక్కువ అయితే బి యొక్క ఆదాయము ఏ కన్నా ఎంత శాతం తక్కువ అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏ యొక్క ఆదాయం అట బి కంటే 25% ఎక్కువ. ఫస్ట్ మనం బిది 100% అనుకుందాం. అయితే ఏది 100%కి 25% ఎక్కువ అంటే 125% అవుతుంది. ఇప్పుడు ఏది 125%, బిది 100%. అయితే బి యొక్క ఆదాయం ఎంత శాతం తక్కువ అని అడుగుతున్నారు. ఎంత శాతం తక్కువ అంటే 125 మైనస్ 100/125 ఇంటూ 100 వేయాలి తక్కువ అన్నప్పుడు. ఇప్పుడు మనం వీటిని క్యాన్సిల్ వేసుకుంటే 25 4 జా, 25 5 జా. ఇక మనం 125 మైనస్ 100 అంటే 25 ఇంటూ 4/5. మళ్ళీ ఇక్కడ 5తో క్యాన్సిల్ చేస్తే 5 1 జా, 5 5 జా, 5 4 జా 20. అంటే ఎంత శాతం తక్కువ అంటే
20% తక్కువ. ఇక్కడ ఆప్షన్ ఏ 20% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 105 పెన్నుల ఖరీదు 350 రూపాయలు అయితే 100 రూపాయలతో ఎన్ని పెన్నులు కొనుగోలు చేయగలము? ఇక్కడ 350 రూపాయలకు మనకు 105 పెన్నులు వస్తున్నాయట. అయితే 100 రూపాయలకి ఎన్ని పెన్నులు కొనగలము అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం వీటిని క్రాస్ మల్టిప్లై చేస్తే 105 × 100/350. ఇక్కడ జీరోస్ జీరోస్ క్యాన్సల్, 7తో క్యాన్సల్ వేస్తే 7 5 35, 7 1 7 5 మళ్ళీ 5తో క్యాన్సల్ చేస్తే 5 1 5 2 15 2 30. ఇక్కడ మనం 100 రూపాయలతో 30 పెన్నులని కొనగలము. ఒక వ్యక్తి తన ఆదాయంలో 15% తన పిల్లల విద్యపై ఖర్చు చేస్తున్నాడు. వృత్తరేఖా చిత్రంలో దీనిని సూచించు సెక్టర్ కోణం ఎంత అని అడుగుతున్నాడు. ఇక వృత్తరేఖా చిత్రంలో 15% అట పిల్లల యొక్క చదువుపై ఖర్చు చేస్తున్నాడు. అయితే దీని కోణం ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇక 15% కాబట్టి 15/100 ఇంటూ ఇక కోణం మొత్తం కోణం ఎంత ఉంటుంది? 360 డిగ్రీస్ కదా. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసుకుంటే అంటే సెక్టర్కి ఇలాగే చేయాలి. ఇప్పుడు వీటిని క్యాన్సిల్ చేసుకుంటే ఇక 0 0 క్యాన్సల్, 5 3 5 2 ఇప్పుడు 2తో 2 1 2 18 18 3 54. ఇక కోణము 54 డిగ్రీస్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రింది మార్కుల మధ్యగతము అని చెప్పి ఇక్కడ మార్క్స్ ఇచ్చారు. మధ్యగతం అంటే ఫస్ట్ వీటిని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసుకున్న తర్వాత వాటి మధ్యలో ఉండే నెంబరే మధ్యగతం అవుతుంది. ఫస్ట్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5th ప్లేస్ మరియు 6th ప్లేస్లో ఉన్న నెంబర్స్ల యొక్క సగటు అనేది మధ్యగతం అవుతుంది. కాబట్టి ఫస్ట్ వాటిని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసుకుందాం. చిన్న నుండి పెద్దకు రాసుకుంటే 11 15 తర్వాత 21 23 24 25 27 మనకు చాలు. ఎందుకంటే మనకు 5th 6th ప్లేస్లో రావాలి. 1 2 3 4 5 ఇది 5th ప్లేస్, ఇది 6th ప్లేస్. ఇవి రెంట్ల యొక్క సగటు అంటే 24 + 25/2 49/2. ఇక మనం క్యాన్సిల్ చేస్తే 2 2 2 4 0.5 24.5 అనేది వీటి యొక్క మధ్యగతం అవుతుంది. ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక బాలుడు కొన్ని మిఠాయిలను కొని వాటిలో L సంఖ్య గల మిఠాయిలను తన స్నేహితులకు పంచగా ఇంకను 4 మిగిలిన అతను కొన్న మొత్తము మిఠాయిలు. ఒక బాలుడట కొన్ని మిఠాయిలు కొన్నాడు. వాటిలో L అనే సంఖ్య గల మిఠాయిలని వాళ్ళ ఫ్రెండ్స్కి అంటే పంచిండు. ఇంకా మిగిలినవి 4. L వంచిండు, ఇంకా అతని దగ్గర ఇంకా 4 ఉన్నాయి. అయితే మొత్తం ఎన్ని మిఠాయిలు ఉన్నాయంటే L + 4. ఇక్కడ ఆప్షన్ ఏ L + 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వానిలో ఏది -2 × x + 3 = 8 అను సమీకరణం యొక్క సాధన. ఇక మనం చేద్దాం. -2 x + 3 = 8. ఇక 2తో క్యాన్సిల్ చేస్తే 2 1 2 4 ఇక మైనస్ని కూడా ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ -4 వస్తుంది. ఇక ప్లస్తో క్యాన్సిల్ చేస్తే కాబట్టి x + 3 = -4. దీని నుండి x = -4 -3 3ని తీసుకుంటే మైనస్ ఉంది. x = -7. ఇక్కడ ఆప్షన్స్లలో x = -7. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 40 × 65.5 హోల్ స్క్వేర్ -40 × 34.5 హోల్ స్క్వేర్ = ఎంత అని అడిగాడు. ఇక మనం 40ని కామన్ తీద్దాం. కామన్ తీస్తే మనకు మిగిలింది 65.5 స్క్వేర్ -34.5 స్క్వేర్. దీన్ని బాగా గమనిస్తే ఇది a² - b² ఫార్ములా లాగా ఉంది. a² - b² అంటే a + b × a - b అలా రాసుకుందాం. 40 × a + b 65.5 + 34.5
ఇంటూ a మైనస్ b. 65.5 మైనస్ 34.5. ఇంకా 40 ఇంటూ ఇట్లా ప్లస్ చేస్తే 100 వస్తుంది. 100 ఇంటూ ఇంకా వీటి మైనస్ చేస్తే 5 మైనస్ 5 0. 65 మైనస్ 31 అంటే 34 అంటే 31 వస్తుంది. ఇంకా వీటిని ఇంటూ చేద్దాం. ఫస్ట్ వీటిని చేద్దాం. 4 1 జా 4, 4 3 జా 12 ఇంటూ 100. 12400. ఇక్కడ ఆప్షన్స్లలో చూసుకుంటే ఇక 12,400. ఇక్కడ 0 కూడా వస్తుంది కదా. ఇక 1,24,000. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం 3x² మైనస్ 12x అని ఇవ్వబడితే క్రింది వానిలో దాని ఎత్తును సూచించుటకు సాధ్యపడని సమాసం ఏది? ఇక్కడ దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం ఇచ్చారు. అంటే L ఇంటూ B ఇంటూ H 3 సంఖ్యల లబ్దంగా రాయాలి దీన్ని మనం. 3x² మైనస్ 12x అయితే ఇందులోంచి మనము ఫస్ట్ 3ని కామన్ తీద్దాం. 3xని కామన్ తీద్దాం. 3x కామన్ తీస్తే x మైనస్ 4 వస్తుంది. అంటే దీన్ని 3 ఇంటూ x ఇంటూ x మైనస్ 4గా రాయచ్చు. అంటే ఒకటి L ఒకటి B ఒకటి H. ఇందులో సమాసం సాధ్యపడని సమాసం ఏది అన్నారు. సాధ్యపడంది ఏది అన్నారు. ఇక్కడ 3x అనేది సాధ్యపడచ్చు, ఎందుకంటే ఇంటూ 1 కూడా రాయచ్చు. x మైనస్ 4 కూడా సాధ్యపడచ్చు. అంటే 3x అని అయి ఉండొచ్చు, లేదా x మైనస్ 4 కూడా h అయి ఉండొచ్చు. 3x² అనేది h కాదు, ఎందుకంటే 3x² అయితే ఇక్కడ మైనస్ ఉన్నాయి కదా, కాబట్టి ఇది కాదు. మళ్ళీ x² మైనస్ 4x కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కానిదేంటి? ఆప్షన్ సి 3x² అనేది దీర్ఘగణం యొక్క ఎత్తు కాదు. అమ్మకందారుడు 76 కిలోగ్రాముల వెన్నను కొని తన షాపులో ఉన్న 12 కిలోగ్రాములు 500 గ్రాముల వెన్నతో కలిపాడు. ఫస్ట్ కలుపుదాం మనము. 76 కిలోలని 12 కిలోలు 500 గ్రాములతో కలిపాడట. ప్లేస్ చేద్దాం. 88 కిలోల 500 గ్రామ్స్ వచ్చింది. దాని నుండి 82 కిలోగ్రాముల వెన్నను అమ్మినాడు. అమ్మినాడు అంటే మైనస్ చేయాలి. 88.500 నుండి దీన్ని మైనస్ చేద్దాం. అయితే అతని వద్ద మిగిలిన వెన్న బరువు అంటే మైనస్ చేస్తే సరిపోతుంది. 5 6 ఇక్కడ ఎంత మిగిలింది? 6.6 కిలోల 500 గ్రాములు మిగిలింది. ఇక్కడ ఆప్షన్ డి 6 కిలోలు 500 గ్రాముల వెన్నె మిగిలింది. ఒక దీర్ఘ చతురస్రాకారపు భూమి కొలత 0.7 కిలోమీటర్లు ఇంటూ 0.5 కిలోమీటర్లు. దానికి ప్రతి వైపు 4 వరుసలతో కంచె వేయాలంటే అవసరమైన వైరు యొక్క పొడవు ఎంత? ఇక్కడ దీర్ఘ చతురస్రం ఇచ్చారు. ఇది 0.7 ఇంటూ 0.5 అట. దీని చుట్టూగా కంచె వేయాలి అంటే దీని యొక్క చుట్టుకొలత అన్నట్టు. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 2 ఇంటూ L ప్లస్ B. అయితే వాళ్ళు ఎన్నిసార్లు వేస్తున్నారు? 4 టైమ్స్ వేస్తున్నారు. 4 సార్లు కంచె వేయాలనుకుంటున్నారు కాబట్టి ఇంటూ 4 అవుతుంది. అంటే ఇక్కడ 4 ఇంటూ 2 ఇంటూ L ప్లస్ B 0.7 ప్లస్ 0.5. ఇంకా మనం ఇంటూ చేస్తే అంటే 4 2 జా 8 ఇంటూ ఫస్ట్ ఇట్లా చేస్తే ప్లస్ చేస్తే 1.2 12 వస్తుంది. 12 8 జా అంటే 12 8 జా 96. ఇక పాయింట్ ఉంది కాబట్టి 9.6 కిలోమీటర్లు అవుతుంది. ఇక్కడ ఆప్షన్ ఏ 9.6 కిలోమీటర్లు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక గోడ గడియారం యొక్క నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్లు. నిమిషాల ముళ్ళు కొన 1 గంటలో ఎంత దూరం కదులుతుంది? ఇక గడియారం ఇచ్చారు. ఈ గడియారంలో ఉన్న నిమిషాల ముళ్ళు ఒక గంట కావాలంటే మొత్తం ఒకసారి తిరిగి వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమనుకుందాం? 6 అనుకుందాం. అయితే మొత్తం తిరిగి వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఎంత దూరం కదులుతుంది అని అడిగారు. అంటే ఇది వృత్తం యొక్క పరిధి అవుతుంది. వృత్తం యొక్క పరిధి 2πr అవుతుంది. 2 ఇంటూ π అంటే 3.14 ఇంటూ మనకు
6 నిమిషాల ముళ్ళు యొక్క పొడవు ఇచ్చారు, 15 అని ఇచ్చారు. మనం వీటిని ఇంటూ చేస్తే 15 2 జా 30 ఇంటూ 3.14 అంటే 0 3 4 జా 12 క్యారీ 1 3 1 జా 3 4 3 3 జా 9 ఇక పాయింట్ పెట్టుకుంటే 94.20 ఇక 94.2 ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెడల్పు 14 సెంటీమీటర్లు గల దీర్ఘ చతురస్రాకార కాగితం దాని వెడల్పు వెంబడి చుట్టబడి 20 సెంటీమీటర్ల భూ వ్యాసార్థం కలిగిన స్తూపం ఏర్పడింది. అయితే స్తూపం ఘనపరిమాణం ఇక్కడ దీర్ఘ చతురస్ర పేపర్ని స్తూపంలాగా చేసిండ్రు కాబట్టి ఇక దీని వెడల్పు అనేది దీని యొక్క హైట్ అవుతుంది. ఇక వెడల్పు 14 కాబట్టి హైట్ కూడా 14 అవుతుంది. ఇక మనకు వ్యాసార్థం ఇచ్చారు, r ఇచ్చారు, r = 20 అని ఇచ్చారు. అయితే స్తూపం యొక్క ఘన పరిమాణం అడిగారు. స్తూపం యొక్క ఘన పరిమాణం ఫార్ములా πr² h 22/7 ఇంటూ ఇక్కడ r అంటే మనకు ఇచ్చారు 20 × 20 నెక్స్ట్ h అంటే 14 క్యాన్సిల్ చేస్తే 7 1 జా 7 2 జా తర్వాత వీటిని ఇంటూ చేస్తే 22 × 2 44 × 400 మళ్ళీ వీటిని ఇంటూ చేస్తే 4 ఇంకా 2 జీరోస్ ఇలాగ రాసి 4 4 జా 16 4 4 జా 16 17 7600 అనే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ప్రతి 2 ప్రక్కపక్కల గల వ్యాసార్థముల మధ్య సమాన పరిమాణం గల కోణములు ఏర్పరచునట్లుగా ఒక వృత్తంలో 6 వ్యాసములు గీచినచో ఒకటి విడిచి మరొకటిగా ఉండు ఏ 2 వ్యాసార్థముల మధ్య గల కోణము కొలత. ఇక్కడ ఒక వృత్తంలో ఫస్ట్ 6 వ్యాసార్థాలు అంటున్నాడు. 6 వ్యాసార్థాలను గీద్దాం. 1 2 3 4 ఇంకా ఇలా కాదు 1 2 3 4 5 6 ఇట్లా కరెక్ట్ అవ్వట్లేదు. ఇట్లా గీద్దాం. 6 వ్యాసంలో గీస్తే మనకి ఇవి 12 ఏర్పడతాయి, 12 సెక్టర్స్ ఏర్పడతాయి. అయితే వాటిలో పక్కపక్కన ఉండేటి అంటే ఏవైనా 2 పక్కపక్కన ఉండే వాటిలో మధ్య కోణం ఎంత అడుగుతుందని అడుగుతున్నాడు. ఇక మనకు మొత్తం 360 డిగ్రీస్ ఉంటుంది. అందులోంచి మనకు 12 సెక్టర్స్ ఏర్పడతాయి. కాబట్టి ఒక్కొక్క దాని కోణం ఎంత అవుతుంది అంటే 30 డిగ్రీస్ అవుతుంది. అలా మనకు ఒకటి విడిచి ఒక్కొక్కటి అంటే ఈ రెండుటి కలిపి ఎంత అవుతుందో అడుగుతున్నారు. ఒక్క సెక్టర్ యొక్క కోణం 30 డిగ్రీస్ అయితే 2 సెక్టర్లు కలిపితే ఎంత అవుతుంది అంటే 60 డిగ్రీస్ అవుతుంది. ఒక అర్ధవృత్తాకారపు కాగితమును ప్రతిసారి సగం అయ్యేటట్లు 2 పర్యాయములు మడత పెట్టబడింది. మడత విప్పిన తర్వాత దానిపై ఏర్పడిన ఒకటి విడిచి మరొకటి ఉన్న క్రీసెస్ల మధ్య కోణం. క్రీసెస్ అంటే మడత పెట్టినప్పుడు ఏర్పడిన గీతాన్ని ఇచ్చారు. అక్కడ అర్ధవృత్తాకారం ఇచ్చారు. దాన్ని ఫస్ట్ సమానంగా మడిస్తే ఇట్లా మడుస్తాయి, మళ్ళీ ఇంకా మడిస్తే ఇలా మడుస్తాయి. ఇప్పుడు 4 ఏర్పడ్డాయి. 4 సెక్టర్లు అంటే ఫస్ట్ ఈ కోణం ఇక్కడ 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్ అంటే 45 ఉంటుంది. అయితే ఇక్కడ ఏమడుగుతున్నారు, ఒకటి విడిచి మరొకటి ఏర్పడిన క్రీసెస్. ఇవి ఇప్పుడు ఉంది కదా, ఇవి రెంట్ల మధ్య. ఇప్పుడు ఇది వదిలేస్తే ఇవి రెంట్ల మధ్య ఏర్పడింది 90 డిగ్రీస్. ఇప్పుడు ఇది వదిలేస్తే ఇవి రెంట్ల మధ్య ఏర్పడినది 90 డిగ్రీసే అవుతుంది. కాబట్టి మడత పెట్టినప్పుడు ఏర్పడిన గీత అంటే ఈ మధ్య గీత వదిలేస్తే ఇవి రెంట్ల మధ్య ఏర్పడిన కోణం అంటే ఇది 45 ఇది 45 రెండు కలిపితే 90 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏర్పడిన కోణం ఏమంటే లంబ కోణం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కోణాలు 1:2:1 నిష్పత్తిలో గల త్రిభుజం. ఇక మనం త్రిభుజంలోని కోణాల మొత్తము 180 కాబట్టి వీటిని నిష్పత్తిని ప్లస్ చేస్తే 180 రావాలి. 4x = 180. ఇక్కడ మనకు x = 4తో క్యాన్సిల్ చేస్తే 4 4 జా 4 5 జా ఒక కోణం 45. అయితే
కోణాలు ఏమవుతుంది, కోణాల నిష్పత్తి 45, 90, 45 ఇలా ఉండేది. ఏ కోణం అవుతుందంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఇక్కడ లంబకోణం ఏర్పడుతుంది, ఇవి రెండు 45 డిగ్రీస్ ఏర్పడతాయి. కాబట్టి ఈ త్రిభుజం ఏమైంది, లంబకోణ సమద్విబాహు త్రిభుజం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక క్రమ బహుభుజికి సాధ్యపడు కనీస అంతర కోణము కొలత అని అడిగారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. అంతర కోణం కనీస అంతర కోణం కొలత 60 డిగ్రీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.